మహాభారత కథలో ఇవాల్టి ఎపిసోడ్ని చెవులు పెద్దవి చేసుకుని వినండి. యుగ యుగాలకి సరిపోని చరిత్ర ఉన్న ఒక మహానుభావుడు దర్శనమివ్వబోతున్నాడు. నా ఊహల్లో ఉన్న కథని మీ చెవుల ద్వారా మనసులో ముద్రపడిపోయే దర్శనాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న అరణ్యపర్వ కథలోకి స్వాగతం. భీముడు ద్రౌపది కోసం దివ్యమైన పుష్పాలు తేవటానికి ఉత్సాహంగా బయలుదేరి దారిలో గొప్ప కోలాహలం చేస్తూ వెళ్లే కథని విన్నారు. ఒకవేళ వినకపోతే ఈ ఎపిసోడ్ చివరిలో వచ్చే లింక్ క్లిక్ చేసి తప్పకుండా వినండి. ఆ పెద్ద అరటి తోటలో చేసే సందడికి, ఆ చుట్టూ ఉన్న అడవుల్లోని ఏనుగుల ఘీంకారాలకి, జరుగుతున్న అల్లరికి, గుహలో మౌనంగా ఉన్న ఒక దివ్య పురుషుడి ధ్యానం చెడింది. లేచి గుహ నుండి బయటికి వచ్చి చూశాడు. దూరంగా ఏనుగుల మధ్యలో మరో ఏనుగుల గొప్ప మదంతో నడిచి వస్తున్న వాయుపుత్రుణ్ణి, ఎలాంటి పొగరు లేనివాడు, మహావినయ సంపన్నుడు, యుగపురుషుడు, మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం స్వామి హనుమ చూశారు. చిన్నగా నవ్వుకుని ఒక్క గెంతు గెంతి ఆ దట్టమైన అరటి తోటలోకి దూకాడు. ఆ దూకటం శరీరాన్ని భారీగా పెంచి తన తోకని నేలపై కొరడాలా కొడుతూ దూకాడు. ఆ దెబ్బకి నేల అదిరి చుట్టూ పర్వతాలు కంపించాయి. భూమికి వణుకు పుట్టింది. దూరంగా ఉన్న భీముడు ఆ అదురుపాటికి ఆశ్చర్యపోయాడు. మహా ఉత్సాహం పుట్టి ఎవరా అని ఆ శబ్దం వచ్చిన వైపు దట్టమైన అరటివనంలో వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ అరటితోపు మధ్యలో ఒక విశాలమైన రాతి పలక ఉంది. దానిమీద నిద్రపోతున్న మహావానరాన్ని చూశాడు. ఆ వానరం నుండి మెరుపుతీగ నుండి వచ్చే కాంతి వస్తోంది. దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూస్తే అది వానరం అని అర్థమైంది. అది భీముణ్ణి చూసి కదల్లేదు, కానీ ఒక సింహగర్జన చేసింది. ఆ గర్జన ఇంద్రుడి వజ్రాయుధం పర్వతాల్ని నరికినప్పుడు వచ్చిన శబ్దంలా ఉంది అన్నారు మహర్షి. చేతులు కట్టుకుని ఆ తోకని ఊపుతూ నిలిచి చూస్తోంది. ఆ తోకేమో పొడుగ్గా పెద్ద పెద్ద వెంట్రుకలతో నిండిపోయి ఉంది. చిన్న పెదవులు, చిన్న నాలిక, ఎర్రటి మొహం, మెరిసే దంతాలు, కాస్త దెబ్బతిన్న హనువులు, మెడలో విచిత్రమైన పురాతన సువర్ణమయమైన ఆభరణాలు ఉన్నాయి. మండే అగ్ని రంగులో కళ్ళున్నాయి. భీముడు అంత పెద్ద వానర శరీరాన్ని చూసి ఉత్సాహపడి తాను కూడా ఒక సింహగర్జన చేశాడు. స్వామి హనుమ కాస్త చిరాకు పడిన మొహం పెట్టి, ఓయ్, ఎవరు నువ్వు? హాయిగా నిద్రపోతుంటే ఎంత హోరెత్తి వచ్చి నా నిద్రాభంగం చేశావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? వందల కొద్దీ ప్రాణులు ఈ అడవిలో ఉన్నాయి. వాటి శాంతికి భంగం కలిగేలాగా ఎందుకు చేస్తున్నావు? మేమంటే పశువులం, పశువుల గర్భాన పుట్టాం. మాకు ధర్మం తెలియదు. నీవు మనిషివి కదా, నీకు తెలీదా? హారన్లు కొట్టుకుంటూ అరుస్తూ పెద్ద పెద్ద శబ్దాలొచ్చే వాహనాలు తోలటం, ఊరికే పరుల శాంతికి భంగం కలిగించే సివిక్ సెన్స్ లేని వాళ్ళకి ఇలాంటి ప్రశ్న అడిగే హనుమంతుడుంటే బాగుండు. జంతువుల కంటే తెలియదు. ఊరికే మురుగుతాయి, ఎక్కడ పడితే అక్కడ ఎరుగుతాయి. మనం వాటికి కూడా ఉండేందుకు చోటు లేకుండా చేస్తాం కదా. విచిత్రమైన ఎవల్యూషన్ మనిషిది. ముందుకొచ్చామో వెనక్కి వెళ్తున్నామో నిజంగా తెలియదు మనకి. సరే, హనుమంతుడు అలా అడిగాడు. అడిగి, నత్వం ధర్మం విజానాసి బుధా నోపాసితాస్వయ అల్పబుద్ధి తయా బాల్యాద్ ఉత్సాదయసి యన్మృగాన్. నీకు ధర్మము తెలీదు, జ్ఞానము ఉన్నట్టు లేదు. చిన్నతనం ఉంది, దాన్ని పెద్దదిగా చూపించేందుకు ఇదిగో ఇలా గోల చేస్తున్నట్లున్నావు. అంటే ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అంటారు కదా. ఊరికే గుర్తింపు కోసం హడావిడి చెయ్యకు అన్నాడు. భీముడు ఒక వానరం అలా మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా చూశాడు. అప్పుడు మళ్ళీ అడిగాడు హనుమ, సరే పోనీ దారేమన్నా తప్పిపోయావా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? అసలు ఎందుకు వచ్చావటు? చెప్పు, పోనీ నే సాయం చేస్తా. ఇక్కడ జంతువులతో పాటు సిద్ధపురుషులు మాత్రమే ఉంటారు. ఏకాంతంలో ప్రశాంతంగా ఉంటారు. ఇవి దేవలోకానికి వెళ్లే దారులు. తెలిసి వచ్చావా, తెలియక వచ్చావా? ఎవరన్నా సిద్ధుడి కోపం కలిగితే నిన్ను శపించడా? లేక గంధర్వాదులకి ఆగ్రహం వస్తే యుద్ధంలో నిన్ను చంపరా? ఎందుకు ఇలా చేస్తున్నావు? సరే, వస్తే వచ్చావు. గోల చేయకుండా, చప్పుడు చేయకుండా ఇక్కడ పండ్లున్నాయి కదా, కడుపు నిండా తిని వచ్చిన పని మీద వెళ్ళిపో. నీ మంచికే చెప్తున్నా. ఇలా నువ్వు వెళ్ళినట్లు వెళ్ళటం మాత్రం తప్పు అని చెప్పాడు. హనుమ మాటే.
ప్రశ్న వెయ్యటం, మాట్లాడటం ప్రతిదీ ఒక అందం. జంతువుల కట్టే బుద్ధి లేదు, నీకేం మాయరోగం, వచ్చిన పని చూసుకో, హాయిగా తిను, వెళ్ళిపో అన్నారు. అంటే చాలా నీట్గా, పద్ధతిగా. అంటే నేను చెప్తుంటే మీకు అలా అనిపించకపోవచ్చు, కానీ మీరు ఆ శ్లోకాలు చదివితే మెజర్ చేసినట్టు ఉంటాయి మాటలు. ఎంత, ఎక్కడ, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు ఆయన. భీముడు విని సమాధానం ఇస్తూ అన్నాడు, అసలు నువ్వెవరు? కోతికి మనిషికి మధ్యలో విచిత్రంగా ఉన్నావే. సరే, నేనా? క్షత్రియుణ్ణి. చంద్రవంశంలో, కురువంశంలో నుంచి కుంతి గర్భంలో పుట్టిన వాణ్ణి. నన్ను భీమసేనుడు అంటారు. నేను నాకు నచ్చిన దారిలో నచ్చినట్లు వెళ్తా, దారివ్వమన్నాడు. ఆ వానరం, ఓహో, సరే, అంతా బాగుంది, కానీ దారి నేను ఇవ్వను. వనంలో నుండి కాదు, చుట్టూ తిరిగిపో. నేనిక్కడే నివసించే వానరాన్ని. నా మాట విను, ఆపదలో పడతావు, నీకు మంచిది కాదు, బయట నుండి పొమ్మన్నాడు. భీముడు నవ్వాడు. నవ్వి, నేనెలాంటి ఆపదలో పడినా నిన్ను మాత్రం సాయం అడగనులే, నా గురించి నువ్వు దిగులు పడకు, పక్కకి లెమ్మన్నాడు. ఆ వానరం మళ్ళీ అంది, నేనెలాగూ నీకు సాయం చేయలేనులే, కానీ ముసలివాణ్ణి, నాకు లేచే ఓపిక లేదు, ఉత్సాహము లేదు, బలము లేదు. నువ్వే కాస్త అటుగా పో, ఏమనుకోకు, లేదా నా మీద నుండి దాటిపో, అంతగా అయితే అన్నాడు. భీముడు చాలా అయిష్టంగా, అలా కాదులే, పరమాత్మ అందరిలో ఉంటాడు, నీలోనూ ఉంటాడు. అలాంటిది నిన్ను దాటి నేను వెళ్ళను, అది ధర్మం కాదు. అలాగని పక్క నుండి తిరిగిపోవటం నా పౌరుషం కాదు. ఒక్కసారి లేచి దారి ఇవ్వచ్చుగా అన్నాడు. అర్థమైందా? అందుకని మనం మనిషిని దాటం. ఎవరైనా దాటుతుంటారే, దాటకూడదు అంటారు. ఎందుకంటే ఒకరి మీద నుండి దాటడం తప్పు. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు, దేవుడి పైనుంచి కాలు పెట్టేలా దాటడం తప్పు అని. సరే, భీముడు అలాగని కనీసం ఆ తోకనన్నా పక్కన పడేయి, పక్క నుంచి వెళ్ళిపోతా, నీ తోకే ఎంత ఉంది, చుట్టూ తిరిగి అక్కడి నుంచి నేను ఎందుకు వెళ్ళాలి అన్నాడు. ఆ వానరం కూడా బెట్టు చేసింది. అబ్బా, నా వల్ల కాదు, ఒక పని చేయపోని, నేను కోరుతున్నా, నేను ముసలివాణ్ణి కదా, అభ్యర్థిస్తున్నా, దయచేసి నా తోకని కాస్త పక్కకి జరిపి వెళ్ళిపో అన్నాడు. భీముడికి ఈ మాటకి కాస్త గర్వభంగం అయింది. నీ తోక నేను పట్టుకోవాలా, పక్కన పడేయాలా, సర్లే కానీ అని కాస్త విస్సురుగా వెళ్ళి ఎడమ చేత్తో దాన్ని జరపబోయాడు. ఏ అని, పైగా ఆయన చేతిలో ఆయుధాలు ఉన్నాయి కదా, జరిపేశాడు. అంగుళం కూడా కదలలేదు. కాస్త ప్రయత్నించి, ఇది ఏంటి వింతగా ఉంది అనుకుని సరేనని ఆ ఆయుధాలని పక్కన పెట్టి 2 చేతుల్ని వంచి ఎత్తబోయాడు. ఏంటి, మన జిమ్లో డెడ్ లిఫ్ట్స్ ఉంటాయి కదా, వెయిట్ లిఫ్టింగ్, అలా 2 చేతుల్ని వంగుని అలా లేపబోయాడు. ఆ వానరం అసలు తోకని ఎవడన్నా ముట్టుకున్నాడా లేదా ఆ స్పర్శ కూడా తెలియకుండా అలా పడుకుని ఉంది. ఈయన మాత్రం అస్సలు కదపలేకపోయాడు దాన్ని. భీముడికి ఇంకా పౌరుషం పుట్టింది. ఇక బలం మొత్తాన్ని వాడి, అసలు నేను ఇలా కాదాగు, విసిరి ఆకాశంలోకి ఇసిరేస్తానన్నట్టు పౌరుషంగా ఎత్తబోయాడు. డొక్కలు పట్టేసి చెమటలు బట్టి ముందుకు పడిపోయాడు. ఆ తోక మాత్రం అరంగుళం కూడా కదలలేదు. ఆ వానరం కళ్ళు తెరిచింది. భీముడు పడిపోయాక థడ్డని సౌండ్ వచ్చింది కదా, అప్పుడు కళ్ళు తెరిచి, ఏంటి నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా, నువ్వు ఇంకా తోక పక్కన పడేసి వెళ్ళిపోయావు అనుకున్నానే అంది. భీముడికి అప్పుడు అర్థమైంది, ఇది వానరం కాదు, నా బుద్ధి తక్కువ. అతిగా ఆవేశపడ్డా. ఆ వానరం తోక కదలనప్పుడే అర్థం చేసుకోవాలి కదా ఏదో ఉంది విషయం అని. ఇది సాధారణ వానరం కాదని చేతులు కట్టుకుని అన్నాడు, అయ్యా నీవెవరు, ఈ మాయ ఏంటి, సిద్ధుడివా, సాధ్యుడివా, గంధర్వుడివా, గుహ్యకుడివా, ఈ వానర రూపంలో ఉన్నావు, కానీ నీ నిజమేంటో చెప్పమన్నాడు. అంతటి మహానుభావుడు హనుమ తన పరిచయం తాను ఎలా చేసుకుంటున్నాడో వినండి. అహం కేసరిణ క్షేత్రే వాయునా జగదాయుష జాతః కమలపత్రాక్ష హనుమాన్నామ వానర. నేను జగత్ప్రాణ స్వరూపుడైన వాయునందనుణ్ణి. ఆ మాట అనగానే భీముడి వెన్నులో పులకరింత పుట్టింది. ఏంటి, వాయునందనుడా? కేసరి అనే మహాబలవంతుడైన వానరుడి క్షేత్రంలో పుట్టాను. నా పేరు హనుమ. తెరిచిన భీముడి నోరు మూత పడలేదు. హనుమ ఇంకా చెప్తున్నాడు, పూర్వకాలంలో పరాక్రమవంతులైన వానరరాజులు కిష్కింధలో ఉండేవారు. వారిలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడికి, ఇంద్రపుత్రుడైన వాలికి ఇద్దరికీ సేవలు చేసిన వాణ్ణి. వాయువుకి అగ్నిలా నాకు సుగ్రీవుడితో మైత్రి ఉండేది. వాలితో సుగ్రీవునికి గొడవ జరిగి విడిపోవాల్సి వచ్చినప్పుడు నేను సుగ్రీవునితో పాటే వెళ్ళిపోయాను. అప్పుడు మహాబలవంతుడు దశరథపుత్రుడు
శ్రీరాముడు విష్ణువు యొక్క మానుష రూపంలో వచ్చి తండ్రి కోసం అడవుల దారి పట్టి దండకారణ్యంలో ఉండగా మహాపాపి లంకేశ్వరుడు అయిన రావణుడి వల్ల అతని భార్య లక్ష్మీ స్వరూపిణి సీత అపహరింపబడింది. ఋష్యమూక పర్వతాన్ని చేరిన రాముడు సుగ్రీవుణ్ణి కలిశాడు. అగ్నిసాక్షిగా స్నేహం చేసి వాలిని చంపి సుగ్రీవునికి పట్టం కట్టాడు. రాజ్యాన్ని పొందిన సుగ్రీవుడు సీతమ్మ కోసం సైన్యాన్ని తీసుకుని రాముడికి తోడు వెళ్ళాడు. దక్షిణ సముద్రపుటొడ్డున రెక్కలు కాలిపోయిన సంపాతి అనే గరుడ పక్షి మాకు రావణుని రాజ్యమైన లంకకి దారి చెప్పగా హనుమలా చెప్తుంటే భీముడికి ఉండలేక ఆ కథని అక్కడి నుంచి ఆయన అందుకున్నాడు. దారి చెప్పగా సముద్రంలో 100 యోజనాల అవతలున్న ఆ లంకని అవలీలగా గర్వం లేకుండా రామబాణం ఎలా వెళ్తుందో అలా వెళ్తున్నానని ప్రతిజ్ఞ చేసి మొసళ్లతో నిండిన సముద్రాన్ని దాటిన దివ్య సౌందర్యమూర్తివి నీవు. ఆ తల్లి సీతమ్మని ఆత్మహత్య నుండి కాపాడి చేతముట్టకుండా కంటనీరు తుడిసి అడ్డొచ్చిన రాక్షసుల అంతు చూసినవాడివి నీవు. బెదురన్నది లేని రావణుడికి ఎదురన్నది తెలియని లంకకి నిదురన్నది లేకుండా కాల్చివేసిన ఆ భీమ విక్రముడివి నీవు. తిరిగి వచ్చి వంతెన కట్టిన రాముడు వానరసేనతో వెళ్ళి ఆ రావణుణ్ణి చంపి సీతమ్మని తిరిగి పొందటంలో నీవే కదా స్వామి గొప్ప సాయం చేసిన హనుమవి. ఇక్కడున్నావా? ఇక్కడేం చేస్తున్నావయ్యా అన్నాడు. హనుమ నవ్వాడు. ఆయన చాలా సంతోషించి, ఏం లేదమ్మా, రావణుణ్ణి చంపిన రాముడు అయోధ్యకి రాజయ్యాడు, రామరాజ్యాన్ని చేశాడు. ఆయన వెళ్ళిపోతూ నాకొక వరాన్ని కోరుకోమన్నాడు. రామకథ ఉన్నంత వరకు భూమిపై నేనుంటానని, అలాంటి వరాన్ని పొంది ఆ నరుని నా రాముణ్ణి స్మరిస్తూ ఇదిగో ఇక్కడున్నాను. 11,000 సంవత్సరాలు నా రాముడు రాజ్యం చేసి వెళ్ళిపోయాడు. ఈ ప్రదేశంలో వచ్చే వారందరికీ నా రాముడి కథని చెప్తూ గానం చేస్తూ వారిని ఆనందపరుస్తూ ఉంటాను అన్నాడు. అందుకే అంటున్నా భీమా, ఇది మహాపవిత్రమైన ప్రాంతం, ప్రశాంతంగా ఉండాలి. నీవిలా చేయరాదు అన్నాడు. నీవు వెతికే పూలకి దారి అదిగో ఆ సరోవరం వైపు. భీముడు చెంపలేసుకుని క్షమించమని, సరే తప్పకుండా అలాగే నేను ఇప్పుడే వెళ్ళిపోతానని అన్నాడు. హనుమనేమో ఆ సౌగంధిగా పుష్పాలకి దారెట చూపించాడు. భీముడు అంటూ అన్నాడు, నాకన్నా ధన్యుడి భూమి మీద ఎవ్వడూ లేడు. నీ దర్శనం ఇలా అయింది. నీవు పుట్టిన వాయువుకే నేను ఒక అంశగా పుట్టాను. నేను నీ చిన్న తమ్ముణ్ణి స్వామి, అనుగ్రహించావు, నాపై దయతో వచ్చావు నాకు తెలుసు. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని ఆయన పాదాలకు నమస్కరించి ఆయన్ని తాకి భీముడు పులకరించి మురిసిపోతూ ఆయన కూడా ఒక కోతిలాగా, పిల్లలు ఆనందపడతారు చూడండి పరవశంలో, అలా ఊగిపోయాడు భీముడు. ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి, అయ్యా వెళ్లే ముందు నాదొక చిన్న కోరిక అన్నాడు. ఏం లేదు, చిన్ననాటి నుండి నీ కథలు వింటూ పెరిగా. సముద్రాన్ని లంఘించిన ఆ మహారూపాన్ని ఊహించుకుని ఉన్నా. ఒక్కసారి నా కోసం కాస్త దయచేసి ఒక్క క్షణం ఆ రూపాన్ని చూపగలవా అని అడిగాడు. అప్పుడు హనుమ ఒక గొప్ప విషయాన్ని ముందుకు తెచ్చాడు. భీమసేన, నీవు ఆ రూపాన్ని చూడలేవు. నీవే కాదు, ఆ రూపాన్ని ద్వాపరయుగంలో ఎవరూ భరించలేరు. ప్రతి యుగానికి ఒక స్వభావం, ఒక బలం ఉంటుంది. కృతయుగం లక్షణాలు వేరు, త్రేతాయుగంలో వేరు, ద్వాపరయుగంలో వేరు. నిజానికి ఈ యుగంలో నేను కూడా అంతటి రూపాన్ని తేలికగా పొందలేను. యుగధర్మం ప్రకారం జీవులకి శక్తి ఉంటుంది అన్నాడు. భూమి గమనం, నదుల ప్రవాహం, పర్వతాల ఎత్తు, సిద్ధుల శక్తి, దేవతల మహిమ, మహర్షుల విలువ, అవన్నీ కూడా ఆనాడు వేరు, ఈనాడు వేరు. శరీర బలము, బుద్ధి, గుణం కూడా అంతే. కాలాన్ని అతిక్రమించటం నాకు కూడా వశం కాదు. నేను అలా చేయలేను అన్నాడు. భీముడు ఆశ్చర్యపోయాడు. అవునా స్వామి, వివరం ఇంకాస్త చెప్పు నాకన్నాడు. అప్పుడు హనుమ, కృతయుగం మొదటిది. ధర్మం సంపూర్ణంగా ఉంటుంది. ప్రతి జీవుడు తన కర్తవ్యాన్ని తప్పక చేస్తాడు. మనసులో కానీ శరీరంలో కానీ ధర్మాన్ని దాటే లక్షణాలు, ఆలోచనలు ఉండనే ఉండవు. అందులో వారు చేయాల్సినవి చేస్తారు, కర్తవ్యానుసారం ఉంటారు. అందుకే కృతం అన్న పేరు. దేవతలు, మనుషులు, ఋషులు వీళ్ళెవ్వరికీ తేడా లేదు. అమ్మటం, కొనటం అన్నది ఉండదు. అన్నీ అందరూ ఎవరికేం కావాలో ధర్మ ప్రకారం కావాల్సినవి తీసుకుని బ్రతుకుతారు. వేదాలలో విభజన లేదు, అంతా ఒకటే. ధ్యానం చేత అందరూ తరించేవారే. అందరికీ తపస్సులు చాలా తేలికగా ఉంటాయి. అందరూ సత్యంతోనే బ్రతుకుతారు. అందుకే సత్యయుగం అయింది. యుద్ధాలు ఉండవు, సోమరితనం ఉండదు, అసూయ ఉండదు, చాడీలు చెప్పటం ఉండదు, గర్వం ఉండదు, ఎలాంటి మనోవికారాలు ఉండని కాలం అది.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్వభావానికి తగ్గట్లు వారి వారి వర్ణాలని అందుకుని అనుసరించి వారికి తగిన పని చేసుకుని బ్రతుకుతారు. అందరూ అందరి మీద ఆధారపడి అందరూ అందరి కోసం బ్రతుకుతారు. అందరి లక్ష్యం ఒకటే, పరమాత్మని పొందాలి, అంతే. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 ప్రభావాలే ఉండవు. అంతా సాత్వికం. కొద్ది కాలానికి చక్రం కదిలి ధర్మానికి కాస్త ప్రాధాన్యత తగ్గింది. అప్పుడు త్రేతాయుగం పుట్టింది. ఇక్కడ యజ్ఞాలు పుట్టాయి. విష్ణువు ఎర్రటి రంగులో ఉంటాడు. మనిషి దేవత కంటే ఒక్క మెట్టు కిందకి దిగాడు. అందుకని ఆ దేవతల కోసం యజ్ఞాలు. మంచి పని, చెడ్డ పని అని 2 పుట్టాయి. సంకల్పం పుట్టింది. ఆ సంకల్పాన్ని బట్టే యజ్ఞాలు జరిగాయి. ఈ యుగంలో తపస్సు, ధ్యానం, యజ్ఞం వీటికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అవి చేశాక వచ్చిన ఫలితాలని మంచికి వాడితే మంచివాడు, చెడుకు వాడితే చెడ్డవాడు, అంతే తేడా. ఇక ద్వాపరం. విష్ణువు పచ్చటి రంగులోకి వచ్చాడు. త్రేతాయుగంలో ఒక పాదాన్ని కోల్పోయిన ధర్మం ద్వాపరంలో 2 కోల్పోయింది. వేదాన్ని 4 భాగాలు చేయాల్సి వచ్చింది. వ్యాసుడు చేశాడు. మొదట్లో 4 వేదాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 3 తెలిసిన వాళ్ళు. మెల్లగా 2 తెలిస్తే గొప్ప. ఇప్పుడు 1 వేదం తెలియటమే గొప్ప విషయం. నిజానికి వేదం మీద, ధ్యానం మీద అయిష్టం పెరిగిపోయింది. ద్వాపరయుగం ముగియబోతోంది కదా. సాత్విక బుద్ధి తగ్గిపోయి సత్యమంటే ఇష్టం పోతోంది. వేదం మీద మక్కువ పోయి అవసరం పుడుతోంది. సత్యం లేనందువల్ల వ్యాధులు అనేకంగా పుడుతున్నాయి. కోరికలు, అవి తీరక ఉగ్రవాదులు, అవసరం కోసం పూజలు, సంకల్పం తీరేందుకు హోమాలు. ఇక తర్వాత వచ్చేది కలి. 1 పాదం మీదకుంటే ధర్మం అప్పుడు. సత్వరజోగుణాలు పోయి తమోగుణమే గొప్పగా మిగిలే కాలం. సోమరితనం, వ్యాధులు, రోగాలు, కోపాలు, మనోవ్యధలు, ఆకలి బాధలు అన్నీ విజృంభించే కాలం. ఇది చక్రము భీమ. మళ్ళీ తిరిగి అన్నీ వస్తూ పోతూ ఉంటాయి అన్నాడు. అలా చెప్పి విన్నావుగా, సరే నా ఆ రూపాన్ని మాత్రం అడక్కు, ఇక వెళ్ళి రమ్మన్నాడు. భీముడు విని సంతోషించి, లేదు స్వామి, నీ దర్శనం మళ్ళీ నాకు దొరుకుతుందో లేదో ఒక్కసారి చూపించమని బలవంత పెట్టాడు. హనుమ జాలిపడి, సరే అంత రూపాన్ని కాదు గాని దాని ఒక నమూనాని ఒక్కసారి చూపిస్తాను, సిద్ధపడమన్నాడు. భీముడలా చూస్తుండగా కాలం స్తంభించిందా అన్నట్లు గాలి వీచటం ఆగిపోయింది. ప్రశాంతంగా ఉన్న హనుమ మొహం ఒక ఉగ్రరూపాన్ని పొందింది. ఆ శరీరం కండలని దానంతట అదే పెంచుకుంటూ పోవటం మొదలుపెట్టింది. పెరిగాడు పెరిగాడు పెరిగాడు. ఆ గంధమాదన పర్వతాన్ని దాటేసి ఎత్తుకి పెరిగాడు. భూమి కిందకి వెళ్ళిపోతుందా అన్నట్లు. ఆ రూపం వల్ల ఆ చుట్టూ వాతావరణంలో ఒకలాంటి భయం నెలకొంది. ఆ శరీరం అప్పటిదాకా కబుర్లు చెప్పిన స్వామిదేనా? ప్రళయకాలంలో రుద్రుని రూపాన్ని పొందుతోంది. ఎర్రటి కళ్ళు, పదునైన కోరలు, వంకరగా వంగిన కనుబొమ్మలు. ఆ తోక తిప్పి పర్వతాన్నొక్క దెబ్బ కొడితే విశాలంగా ఒక పెద్ద ముక్క విరిగిపడింది. దాంతో అడవులన్నీ కల్లోలమైపోయాయి. చూస్తున్న భీమసేనుని రోమాలు నిటారుగా నిలిచాయి. సూర్యుడే వెలవెలబోయాడు. వెలుగునంతా హనుమ తాగేస్తున్నాడా అన్నట్లు. భీముడి గొంతు తడారిపోతోంది. కళ్ళిక పట్టలేక, చాలు చాలిక చాలు అన్నాడు. హనుమ నవ్వి, సోదరా, ఇది నా పూర్తి శరీరం కాదు. నిజంగా ఆ శరీరాన్ని నీవు చూసి తట్టుకోలేవు అని మళ్ళీ శాంతించాడు. ఆ భీముడు స్వామిని స్తుతించి, ఇక వెళ్ళొస్తాను అన్నాడు. హనుమ భీముడికి మరోమారు హితం పలికాడు. చూడు భీమా, నీవు వెళ్ళి ఆ సరస్సు చివర ఉన్న సౌగంధిగా పుష్పాలని నేరుగా కోయవద్దు. అవి యక్షరాజుల చేత కాపాడబడేవి. అవి వారివి. మర్యాద పాటించు. గొడవలకి దిగకు. యుద్ధం చేయగలగటం వేరు, కోరి తగువలకి పోవటం వేరు. వారిని పూజించి వరమడుగు, వారిస్తే తీసుకో అన్నాడు. మనవాడు వింటాడా? చూద్దాం. చాలాసార్లు ధర్మం అధర్మంగాను, అధర్మం ధర్మంగాను అనిపిస్తాయి. మోహాన్ని పొంది దుస్సాహసాలని చేయకు అని చెప్పాడు. బుద్ధిమతం వరిష్టం కదా, అందుకని కాస్త మంచి మాటలు చెప్తాడు. పైగా తమ్ముడు కదా. క్షత్రియుడి బలం రక్షించటానికి, బలవంతుడి బలం రక్షించటానికి. దానికోసమే వాటిని వాడు. అలా చెప్పి ఇంకా ఎన్నో ధర్మాలు చెప్పాడు. నిజానికి చెప్పి ఆయన భీముణ్ణి ప్రియమార కౌగిలించుకున్నాడు ఆయనే.
ఒక్కసారి ఆయన స్పర్శతో భీముడి అలసటంతా పోయింది. హనుమ అన్నాడు, అబ్బా, ఎప్పుడో నా రాముణ్ణి కౌగిలించుకున్నట్లు అనిపించిందయా మళ్ళీ నిన్ను కౌగిలించుకుంటే అని. అంతటి హనుమ భీముణ్ణి కౌగిలించుకుని కంటనీరు పెట్టుకున్నాడు. ఆయన బలం, భీముడి బలమేమో పెరిగినట్లు అనిపించి మహా ఉత్సాహం. హనుమ కంట్లో నీరు చూసి భీముడి కాగలేదు, ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఏంటి అసలు ఈ మహానుభావుడు, ఏంటి ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు సోదరుడు అని. ఇంకా చెప్పాడు హనుమ, ఈ అన్నని అప్పుడప్పుడు తలుసుకోవయ్యా అన్నాడు. భీముడంతటి వాడు హనుమ పట్ల సోదరభావంతో కన్నీళ్ల పర్యంతమై, తలుచుకోవడం ఏంటి స్వామి, నీవెప్పుడూ నా మనసులోనే ఉంటావన్నాడు. హనుమ సంతోషించి, నేనిక్కడున్నానని మాత్రం ఎవరికీ చెప్పకే, నీకు మాత్రమే నా దర్శనం అని అన్నాడు. అని వెళ్లే ముందు, చిన్నవాడివి కదా, ఉత్త చేతులతో ఎలా పంపుతాను, ఏదో ఒక వరం అడగన్నాడు. భీముడు సంకోచిస్తున్నాడు. వీళ్ళు క్షత్రియులు కదా, మరి అడగటం అలవాట్లేదు. పైగా అంత పెద్ద ఆయన ఏం అడుగుతాడు. పోనీ మీకిన్ని కష్టాలు కలిగించిన హస్తినవాసులపైన ఇక్కడ నుండే పర్వతాలను తీసుకెళ్లి విసిరేయమంటావా అన్నాడు నవ్వుతూ. భీముడు ఆశ్చర్యపోయాడు. హహ, నాకు తెలుసులేవోయ్, చెప్పు, చేసేనా అలాగా సోదరా? వారు ఖచ్చితంగా పాపులే. ఆ దుర్యోధనాదులను ఒక దెబ్బ వేసేనా అని అడిగాడు. భీముడు నవ్వి, లేదు స్వామి, మీరలా చేసేస్తే ఇక మాకేం పని, అలా వద్దులే, మీరిచ్చినట్లే నేను పుచ్చుకున్నట్లే అనుకోండి, ఆశీర్వదించండి, వెళ్ళిపోతానన్నాడు. హనుమ ఎంతైనా మరి అన్న కదా, వద్దన్న ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏ వద్దులే అన్నా కూడా ఏదోటి ఇస్తారు కదా, అలా హనుమ అన్నారు. సరే భీమా, విను. ఆయుధాలచే కానీ అస్త్రాలచే కానీ నిన్ను ఎవరన్నా ఎప్పుడన్నా పీడించినప్పుడు నన్నొక్కసారి తలుచుకుని సింహనాదం చేయి. నీ శరీరంలోకి నా బలం కూడా జోడీ చేసి నీ శక్తిని నేను పెంచుతానన్నాడు. అలాగే రాబోవు యుద్ధంలో నీ తమ్ముడు అర్జునుడి మీద పెనుభారం ఉంది. చరిత్ర చూడని యుద్ధాన్ని అతని భుజాలు చూపిస్తాయి. ఆ రథం మీద రక్షకుడినై అవసరమైతే ఆపత్కాలంలో నేనే స్వయంగా కల్పించుకుని సింహ విక్రమాన్ని వాడి కాపు కాస్తాను, సరేనా అని అడిగాడు. భీముడు చాలా సంతోషించి మురిసిపోయి మరోసారి గట్టిగా కౌగిలించుకుని అక్కడి నుండి కదిలాడు. అనుకోకుండా ఒక వాయునందనుడు మరొక మారుతిని కలిసిన గొప్ప ఘట్టాన్ని విన్నారు. ఇక భీముడు ఆ సౌగంధిగా పుష్పాల కోసం వెళ్ళాలి. ఆ పని ఏమైందో, ఎలా అయిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తీరిగ్గా విందురు. కానీ అంతవరకు స్వామిని తలుసుకుంటూ ఉండండి. సెలవు.